అందరికీ నమస్తే అండి. 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఒక పెద్ద వేడుక, ఒక పెద్ద ఉత్సవం. అందులోకి 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు కేసులు ఎదుర్కొన్నారు. ప్లస్ చాలామంది ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. చాలా ఒత్తిళ్ళకు గురయ్యారు, చాలా ఫైట్ చేశారు, ప్రాణాలకు తెగించారు, ఆర్థిక కష్టాలు పడ్డారు. సో ఇంత ఇబ్బందులు పడిన తర్వాత, అంటే 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత పార్టీ అధికారంలోకి రావడం, పార్టీ అధికారంలోకి వచ్చిన 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మహానాడు జరుగుతుండటంతో పార్టీ కార్యకర్తలు కూడా దీన్ని కాస్త ప్రత్యేకంగానే చూస్తున్నారు. మరోవైపు నారా లోకేష్ గారి కనుసనలో పూర్తిగా మహానాడు జరగడం, కంప్లీట్గా ఆయన టీం ఆయన కంట్రోల్లోనే ఉండడం. సో ప్లస్ ఆయన కొత్త నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తుండడం, రేపు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబోతున్నారంటలే. సో అలాగే ఈరోజు వేదిక మీద ఆయన ప్రసంగిస్తున్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన అంశాలు వచ్చాయన్నమాట. గతంలో లేనిది ఈరోజు మహానాడు వేదిక మీదకి నారా లోకేష్ గారు వచ్చిన వెంటనే చంద్రబాబు గారికి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో దానికి మించి నారా లోకేష్ గారి నాయకత్వానికి రెస్పాన్స్ వచ్చింది. ప్లస్ ఆయన స్పీచ్కి కూడా అలాగే రెస్పాన్స్ ఉందన్నమాట. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రొటీన్ స్పీచ్, ఆయన రెగ్యులర్గా ఈ P4 గురించి మాట్లాడారు. అలాగే సూపర్ 6 అమలుకు సంబంధించి వచ్చే నెల నుంచి ఈ అన్నదాత సుఖీభావ అమలు చేస్తాము, అలాగే తల్లికి వందనం కూడా వచ్చే నెల ఇస్తామని చెప్తూ చంద్రయ్య కుటుంబం మాకు ఆదర్శం. సో పీక మీద కత్తి పెట్టినా సరే తెలుగుదేశం పార్టీ జెండాను, తెలుగుదేశం పార్టీని వదలని చంద్రయ్య స్ఫూర్తిగానే మనందరం పనిచేస్తున్నాము అని చెప్తూ చంద్రబాబు గారు ఆ స్పీచ్ ఇచ్చారు. సేమ్ నారా లోకేష్ గారు కూడా అదే తరహాలో పనిచేస్తూ ఒక 6 సిద్ధాంతాలు ప్రతిపాదించారు. అంటే 6 శాసనాలు పార్టీకి సంబంధించి, పార్టీ ఏ విధానంలో వెళ్ళబోతోంది, ఏ సిద్ధాంతంతో వెళ్ళబోతోంది అనేది ఒక 6 శాసనాలు ప్రకటించారనమాట. ఇందులో ప్రధానమైనవి తెలుగు జాతి విశ్వఖ్యాతి. దేశంలో తెలుగుదేశం పార్టీ వల్లనే తెలుగువారికి ప్రత్యేక గౌరవం వచ్చింది కాబట్టి కుల మత ప్రాంతాలకు అతీతంగా తెలుగువారు ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలి అనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ విధానం రూపొందిస్తున్నారనమాట. అన్ని రంగాల్లో మన తెలుగువారే ముందుండాలన్నారు. దీన్నే అజెండాగా పెట్టుకొని మనం పనిచేయాలి అని చెప్పి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సో అది ఫస్ట్ పాయింట్. ఇక రెండోది యువగలం. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేయబోతున్నాము అని చెప్పారు. మన రాష్ట్రంలో యువశక్తి ఎక్కువగా ఉంది. సో అందుకు యువతకు ఉద్యోగాలు ఇస్తేనే యువతకు రాజకీయాల్లో కూడా ఎంకరేజ్ చేస్తాము. సో యువతకు అన్ని రంగాల్లో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే మన ముందున్న లక్ష్యం అని చెప్పారు. అలాగే ఇక మూడోది స్త్రీ శక్తి. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్నగా. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా మహిళలను అవమానించారు. సొంత తల్లిని చెల్లిని మెడపట్టి రోడ్డుపై గెంతేశారు అని పరోక్షంగా జగన్పై విమర్శలు చేస్తూ చట్టాలు శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదన్నారు. మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలి. ఇప్పుడు కూడా కొన్ని పదాలు వాడుతున్నారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, ఆడపిల్లల ఏడవద్దు, అలాంటి పదాలు వైసీపీ వాళ్ళు వాడుతున్నారు. సో మనం అటువంటి పదాలు వాడొద్దు అని సూచించారు. సో అంటే స్త్రీ శక్తి, స్త్రీ ప్రాబల్యం పార్టీలోను ప్లస్ రాజకీయాల్లోనూ ఎంతగా ఉండాలని చెప్తూ స్త్రీలను ఏ విధంగా గౌరవించాలి, కొన్ని పదాలు వాడకుండా ఉండాలని చెప్పి ఆయన ప్రతిపాదించారన్నమాట. అలాగే పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే అని ఆయన చెప్తూ అందరూ ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పారు. ప్రస్తుతం అన్ని పరిస్థితుల్లో అన్ని కుటుంబాలకు సామాజిక సమన్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ సోషల్ రీఇంజనీరింగ్కు కట్టుబడి ఉంది అని చెప్పి కూడా లోకేష్ గారు చెప్పారు. ఇది 4వ పాయింట్. ఇక 5వది అన్నదాతకు అండగా. రైతు లేకపోతే సమాజమే లేదు. పొగాకు, కోకో, మిర్చి రైతులు ధరలు పడిపోతే మద్దతు ధర ఇచ్చి ఆదుకుంది చంద్రబాబు సర్కారే. బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి. చేయూతనందిస్తే మన రైతు బంగారం పండిస్తారు. అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని అమలు చేయాలని ఆయన కేడర్కు సూచించారు. అలాగే చివరగా కార్యకర్తే అధినేత. ఇది పార్టీకి వచ్చిన ప్రతినిధుల కోసం, కార్యకర్తల కోసం ఆయన ఇచ్చిన చివరి సందేశం. ఆయన చెప్పిన చివరి శాసనం అన్నమాట. తన మనసుకు ఎంతో దగ్గరైన నినాదంగా దీన్ని లోకేష్ పేర్కొన్నారు. ఒక అంజిరెడ్డి తాత, ఒక మంజుల, ఒక తోట చంద్రయ్య తనకు స్ఫూర్తి అన్నారు. నడివీధిలో కత్తి గొంతుపై పెట్టి ఒక్కసారి వారి నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చంద్రయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఎప్పుడూ లేని విధంగా చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని చెప్పడానికి గర్వపడుతున్నాను. అటువంటి కరుడుగట్టిన కార్యకర్తలే మన బలం, బలగం అని చెప్పారు. దేశంలో ఏ పార్టీకి లేనంత కార్యకర్తలు మన పార్టీకే ఉన్నారు కాబట్టి ఇక మీదట కార్యకర్తే అధినేత, కార్యకర్త నిర్ణయమే పార్టీకి శిరోధార్యం అని చెప్తూ దానికి సంబంధించి ప్రతి కార్యకర్త కూడా సొంత కాళ్ళ మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా కూడా పార్టీ కొన్ని ప్రణాళికలు రచిస్తోంది అని చెప్పుకొచ్చారు.
ఇందుకోసం 6 శాసనాలు కీలకమైనవి. తెలుగు కుటుంబం సాక్షిగా ఈ మహానాడు వేదికపై 6 శాసనాలు ప్రతిపాదిస్తున్నానని బలపరచాల్సిందిగా యువనేత లోకేష్ చెప్పారు. సో అందరూ కూడా సభ మీద ఉన్నవాళ్ళు, వేదిక మీద ఉన్నవాళ్ళు, ఎదురుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ 6 శాసనాలను బలపరిచారనమాట. సో ఇట్లా తెలుగుదేశం పార్టీ సాధారణంగా తీర్మానాలు ఆమోదించడం మహానాడులో కామనే. కానీ లోకేష్ గారు ఈ 6 విధానాలు అంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల్లో ఈ 6 సిద్ధాంతాలను కూడా చేరుస్తారన్నమాట. థ్యాంక్ యూ.